హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నిన్న ఉగాది సందర్భంగా అయితే స్కూల్ సెలవిచ్చారు. అందుకని మార్నింగ్ అయితే మేము పార్క్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఎంత ప్లెజెంట్గా ఉందంటే అసలు మేము మార్నింగ్ 6:30కి వెళ్ళామన్నమాట. ఎంత బాగుందో అసలు. అంటే మార్నింగ్ టైం లేవగానే ఇలాగా స్పేస్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళం కదా, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటాం. కానీ నిన్న సెలవు కాబట్టి నేను మార్నింగ్ పార్క్కి వెళ్ళామన్నమాట. మీకు ఒరిజినల్ సౌండ్ కూడా వినిపిస్తాను చూడండి. విన్నారు కదండి ఒరిజినల్ సౌండ్ ఎలా ఉంది? బాగుంది కదా. నాకైతే చాలా బాగుందనమాట. మార్నింగ్ టైం కాబట్టి పెద్ద ఎక్కువ మంది కూడా లేరు. చూసారా, ఇది మార్నింగ్ 6:30కి అనమాట. అదే ఈవినింగ్ టైం అనుకోండి చాలామంది అయితే ఉన్నారు. మొన్న ఒకసారి ఈవినింగ్ వెళ్ళినప్పుడు చాలామంది అయితే ఉన్నారు. మార్నింగ్ టైం కాబట్టి రోడ్డు మీద వెహికల్స్ కూడా లేవన్నమాట. సో ఆ డిస్టర్బెన్సెస్ కూడా ఏం లేవు. ఎలా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఒక కొత్త ఫీల్ అనిపించింది అనమాట. నా చిన్నప్పుడు మేము ఆడుకునేటప్పుడు అంటే ఇంకా చిన్నప్పుడు ఇంక ఇంట్లో పనులు చేయాలి, అవి చేయాలి, ఇంకా అనేది ఏమి ఉండేది కాదు కదా. ఇంక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా ఆటలే కాబట్టి ఇంకా ఆ ఫీల్ అనిపించింది అనమాట నాకైతే. ఇంక మేము చాలాసేపు అయితే షటిల్ ఆడుకున్నాము. 8:30 వరకు ఆడుకున్నాము. తర్వాత అయితే ఇంకా ఎండ వచ్చేస్తుందని చెప్పేసి మళ్ళీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పి ఇంకా పార్క్ నుంచి అయితే ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. నేను ఆదర్శ్ ఎలా నడుచుకుంటూ వస్తున్నాము. మా ముందు చూసారా ఎలా వెళ్ళిపోతున్నారు. మా ఆయన వైట్ టీషర్ట్ రెడ్ కలర్ ప్యాంట్ వేసుకున్నారు కదా, ఆయన అనమాట. మాతో నడవచ్చు కదా అందంగా. అలా ఏం లేదు, ముందు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాకు వీళ్ళకి సంబంధం లేదన్నట్టు వెళ్ళిపోతున్నారు చూడండి. ఇలా ఎందుకు వెళ్తారో నాకైతే అర్థం కాదు. ఇంకా తర్వాత ఇంక మేమైతే ఇంకా అలాగా నడుచుకుంటూ ఇంకా మొత్తం ఒక రౌండ్ వేసేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా ఎలాగో ఈరోజు సెలవే కాబట్టి ఏమైనా నాన్ వెజ్ ఏమన్నా తెచ్చుకుందాం అని చెప్పేసి ఒక మార్కెట్కి వెళ్ళామన్నమాట. అంటే మేము ఫిష్ ఒక చోట తెచ్చుకుంటాము ఒక అతని దగ్గర. సో ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళాము. తీరా చూస్తే అతను అయితే వేయలేదన్నమాట. ఇంకా చికెన్ తీసుకొస్తాను అన్నారనమాట. వద్దులే బాబు, ఇప్పుడు ఏదో బర్డ్ ఫ్లూ ఏదో వస్తుంది అంటున్నారంటే అయితే సరే అయితే మటన్ తెచ్చుకుందాం అని చెప్పేసి మేమైతే ఇంకెలాగే ఇంక వెళ్ళే దారే కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. మేము మటన్ ఎప్పుడు కూడా ఇతని దగ్గర తెచ్చుకుంటాము, బాగా ఇస్తారు. 1/2 kg అయితే తీసుకున్నాం అనమాట. 400 అయితే తీసుకున్నారు. కేజీ 800 అంతా బాగా ఇచ్చారు మటన్ అయితే. తర్వాత ఇంక ఇంటికి వచ్చి చూసిన తర్వాత నైట్ కొంచెం రైస్ మిగిలింది. అదైతే పెరిగేసుకుని నేను ఈయన తినేసాము. దోశల పిండి ఉందనమాట. మొన్న అయితే రుబ్బాను. ఇంకా దోశల పిండితో ఆదర్శకి అయితే దోశలు అయితే వేసేసాము. పార్క్ నుంచి వచ్చిన తర్వాత ఇంక టిఫిన్ అయితే చేసేసాము. దోశ పిండి ఉందని చెప్పేసి ఆదర్శకి అయితే దోశలు వేసేసాను. మేమైతే పెరుగన్నం తినేసాము అనమాట. ఇంకా గదిలో అయితే తుడిచేసి కొన్ని బట్టలు ఉన్నాయి, అవి కూడా మడత పెట్టేశాను. ఇప్పుడైతే వంట అయితే చేయాలి. ఇప్పుడు వంట అయితే మొదలు పెడదాం అనుకుంటున్నాను. నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ఇది మా ఇంటికి ఓనర్ గారు ఇచ్చారు, కొత్తిమీర పచ్చడి చేసుకోమని. మీకు ఉగాది పచ్చడి కూడా ఇచ్చారు నాకు. ఇదిగో ఉగాది పచ్చడి. ఇప్పుడైతే ఇది నేను తింటాను అనమాట. తినేసాక అప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఉగాది పచ్చడి అయితే ఇప్పుడు తింటున్నాను అనమాట. ఈయన తినేశారు. ఆదర్శం తినమంటే నాకు వద్దు బాబా, నాకు అది ఏదోలా ఉందన్నాడు. ఇంక సరేలే అని చెప్పేసి ఇంక నేనైతే తీసుకున్నాను. మా ఇంటికి ఓనర్ గారు ఇచ్చింది తింటున్నాను. ఈ లోపల మా ఇంటి ఎదురుగుండా వాళ్ళు కూడా ఇచ్చారనమాట. ఇంకా అది కూడా ఎందుకులే వద్దంటాం అని చెప్పేసి అది కూడా కానిచ్చేసాను. తర్వాత ఇంక మటన్ అయితే ఒక కర్రీ వండేసాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందంటే ఇలా పట్టుకోగానే ఇలా ఊడిపోతుంది అనమాట. అంటే మటన్ మామూలుగా చాలా గట్టిగా ఉంటుంది కదా. సో నేను ఎన్ని విజిల్స్ వేయించాను అనుకుంటున్నా, ఈ మటన్ ఉడకడానికి 18 విజిల్స్ అయిందేనే కానీ ఇలా ఉడకలేదు. మామూలుగా ఫస్ట్ 10 విజిల్స్ వేయించేసి తీసాను అనమాట. అయితే చూస్తే ఇంకా గట్టిగానే ఉంది. గట్టిగా ఉంటే నాకు ఇష్టం ఉండదు, ప్లస్ ఈయన కూడా పెద్దగా తినరు అనమాట. మళ్ళీ ఈయన తినలేదనుకో నాకు ఏదోలా ఉంటుంది, అయ్యో సరిగ్గా వండలేదు, సరిగ్గా తినలేదు అని చెప్పేసి. ఇంక అందుకని ఇంకేం చేశానంటే మళ్ళీ కాస్త వాటర్ వేసి మళ్ళీ కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంకొక 8 విజిల్స్ వేయించాను అనమాట. అలా మొత్తం 18 అయితే వేయిస్తే ఇలా వచ్చింది. ఇంకా నాన్ వెజ్ అనేసరికి ఇంకా టేస్ట్ చేయకుండా అయితే నేను ఉండలేను అనమాట. మామూలుగా వెజ్ అయితే నేను తినను, కానీ ఇలాగా నాన్ వెజ్ అనుకోండి, అంటే చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ కంపల్సరీ తింటాను. అలాగే టేస్ట్ చేశాను. ఇంక ఈయనైతే వచ్చారనమాట. ఆదర్శ్ అయితే అస్సలు మటన్ తినన్నాడు. ఇంకా అందుకే మొన్న చేసిన బెండకాయ ఫ్రై ఉందనమాట నైట్ది. ఇంకా వాటితో అయితే తినిపించేసాను బెండకాయ ఫ్రై అయితే. ఇంకా అసలు మటన్ వద్దన్నాడు. ఇంక ఈయన వచ్చాక ఫుడ్ అయితే పెట్టేశాను అనమాట. అంతా తినేసాక అయితే మూలుగా అయితే తీస్తున్నారు. అదేమో అస్సలు రావట్లేదు అసలు, కానీ టేస్ట్ అయితే భలే ఉంటుంది. నాకు భలే ఇష్టం, కానీ తీసుకోవడం కష్టం, కానీ అది తినేటప్పుడు మాత్రం భలే ఉంటుంది. ఇంకా వస్తూ అయితే డ్రింక్ అయితే తెచ్చారనమాట. ఇంకా అదైతే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా తీసుకుని అయితే తాగేసాము 1 అవర్ తర్వాత.
లంచ్ అది చేసేసిన తర్వాత 3:30, 4 ఆ టైంకి కొంచెం ఖాళీ దొరికిందనమాట. ఇంక అందుకని ఇంక బయట అయితే ఇలా కూర్చున్నాను కాసేపు. మెయిన్ కూర్చోవడానికి కారణం ఏంటంటే అక్కి గుర్తొచ్చిందనమాట నాకైతే. పాపం అక్కి ఉంటే నాతో పాటు ఉండేది, సరదాగా ఆడుకునేది అని చెప్పేసి బాగా ఫీల్ అనిపించింది బాగా. కానీ ఏం చేస్తాను చెప్పండి, వాళ్ళ కోసమే కదా మనం ఎంత చేసినా. నేను నేను ఎంత చేసినా కేవలం దానికోసమే అయితే చేస్తున్నాను. ఒకటే ఒకటి గోల్ అనమాట. ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి పడిన ఏమైతే ఉంటాయో ఆ లోటుపాట్లన్నీ కూడా నా కూతురికైతే రాకూడదు అని చెప్పేసి నేనైతే ఏం చేసినా కేవలం నేను దానికోసమే చేస్తున్నాననమాట. సో, అందుకనే దాన్ని కొంచెం దూరం పెట్టినా, లేకపోతే కొంచెం దూరంగా ఉంచినా సరే అదైతే రీజను. ఇంక ఈవినింగ్ 6 అయిందనమాట. ఇంక 6 అయిన తర్వాత ఆదర్శని అయితే డ్రాయింగ్ క్లాస్‌కి అయితే పంపించాను. ఈరోజైతే ఇది వేయమన్నారంటే అండి, ఎంత బాగా వేసాడో కదా అసలు ఆదర్శ్. నేనైతే అసలు ఇలా వేస్తాడని అసలు అనుకోలేదనమాట. చిన్నపిల్లలంటే డ్రాయింగ్ అంటే పిచ్చి పిచ్చిగా ఇలా గీతలు గీసేసుకుంటారు కదా అనుకున్నాను. కానీ వీటికి నిజంగా చాలా ఇంట్రెస్ట్ ఉంది డ్రాయింగ్ మీద. చూసారు ఎంత బాగా వేసాడో. ఈవెన్ నేను కూడా వేయలేననమాట. ఆ షేడింగ్ అది, ఆ కొబ్బరి చెట్టు చూసారు ఎంత బాగా వేసాడో కదా. వాటికి కలర్స్ వేయలేదే అని అడిగాను. వాళ్ళ సార్ వేయొద్దన్నారంట. ఓన్లీ డయాగ్రామే ఇలా వేయమన్నారంట. వాడు ముందు పిక్చర్స్ కూడా అది చూడండి ఎంత బాగా వేసాడో. ఇది ఆల్రెడీ మీకు ముందు ఒక వీడియోలో పెట్టాను. చాలా బాగా వేస్తున్నాడు వీడైతే డ్రాయింగ్. మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇవన్నీ వాడు వేసినవే. ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క డయాగ్రామ్ అయితే వీడి చేత వేయిస్తున్నారు. మనకి ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా ఇష్టం అనిపించింది అనుకోండి, అది ఎలాంటి పనైనా మనకేం కష్టం అనిపించదు కదా. అయితే ఆదర్శ్కి అయితే ఏమైనా మిగిలిన వర్క్స్ ఏమైనా చేయమంటే బాబోయ్ అంటాడు. కానీ ఈ డ్రాయింగ్ అనేసరికి మాత్రం అసలు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తాడో. ఇంకా మార్నింగ్ మటన్ కూర అయితే ఇంకాస్త మిగిలిందనమాట. ఇంకా అదైతే ఇంక ఈవినింగ్ అయితే ఉంచాను, ఇంకేం చేయలేదు. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఆదర్శ్ వాళ్ళ డాడీ అయితే మొన్న కొన్నాం కదండి రాజమండ్రి వెళ్ళినప్పుడు లూడో, అలాగే స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఉంది కదా, అదైతే తీసుకుని కాసేపు ఆడుకున్నారనమాట. నేనైతే ఆదర్శ్ ఎలా ఆడుతున్నాడా అని నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను వెనకాల కూర్చుని. వాడు కూడా అసలు భలే ఆడుతున్నాడు. అసలు మామూలుగా అయితే ఫస్ట్లో వచ్చేది కాదనమాట ఎలా మప్పాలి అనేది. ఇప్పుడైతే బాగా ఆడుతున్నాడు. ఆదర్శ్ కనుక నగ్గాడు అనుకోండి ఇంక ఎగిరికి గంతేసేస్తాడు అనమాట. ఇన్ కేస్ ఎక్కడైనా కానీ పాము ఏమన్నా కరిచి కిందకు వచ్చింది అనుకోండి, అదిగో నువ్వు చీటింగ్ చేసేసి ఆడేసావు, నన్ను ఓడించేసావు అని చెప్పేసి ఏడుస్తాడనమాట. ఇంక వాడితో అయితే ఇంకా ఆటలు అయితే అలా ఉంటాయి. ఇంకా తర్వాత ఇంక వాళ్ళు అలా ఆడుకుంటున్నారని చెప్పి ఇంక నేనైతే ఇంకా మార్నింగ్కి ఇలాగ సామాన్లు షింక్లో ఉంచేస్తున్నాను అనుకోండి, బొద్దింకలు వచ్చేస్తున్నాయి అనమాట షింక్లోకి. అది నాకు అస్సలు నచ్చట్లేదు. అందుకని ఏం చేస్తున్నానంటే ఈవినింగ్ కంపల్సరీ అదే నైట్ ఇంక పడుకునే ముందు ఎంత లేట్ అయినా సరే ఇంక కడిగేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం నీరసంగా ఉన్న రోజున అలాంటి రోజున ఏంటంటే వదిలేస్తున్నాను అనమాట. మార్నింగ్ ఏంటనుకుంటున్నారు, ఆ షింక్ దగ్గరికి బొద్దింకలు వచ్చి ఉంటున్నాయి అనమాట. అవి మళ్ళీ తిరిగి పైకి ఎక్కలేకపోతున్నాయి, ఇంక అక్కడే ఉండిపోతున్నాయి అలాగా. ఇంక అందుకని ఇంక నీట్గా చేసేద్దామని చెప్పేసి మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను. అలాగే రైస్ కూడా ఎక్కువ మిగిలిపోయింది అనమాట. ఇంక నేనైతే నేను నైట్ అన్నం తినలేకపోయాను, హెవీగా అనిపించింది మార్నింగ్ తిన్నదే. ఇంక అందుకే తినలేదు. ఇంకా అదేం చేశానంటే తోడుచుక్క వేసేసి పాలుంటే ఆ పాలు కూడా వేసేసి ఇంక ఇలా అయితే తోడు పెట్టేశాను అనమాట. ఇలా చేసుకున్నాను, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే పైన నంజుకోవడానికి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదు కానీ నాకు అప్పుడప్పుడు ఇలాగ కొంచెం టైం ఉన్నప్పుడు, కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా చేస్తాను అనమాట. మామూలుగా ఉందనుకోండి ఇంకా అలా ఏం చేయను, ఉట్టి రైస్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. పొద్దున్న లేచినప్పుడు మామూలు అన్నం అయితే తినేస్తాం అలాగా. తర్వాత ఈరోజు నైల్ పాలిష్ వేసుకున్నాను అనమాట. ఈ కలర్ బాగుంది కదా, నాకైతే నచ్చింది, అందుకే నా కలర్ వేసుకున్నాను. ఇంకా కిచెన్ కౌంటర్ ఇదంతా కూడా మొత్తం క్లీన్ చేసేసుకుని మొత్తం సామాన్లన్నీ కూడా సర్దేశాను అనమాట. ఇంక మార్నింగ్ లేచేసరికి ఇంకేమి ఉండవు, ఫ్రెష్గా వంట అయితే చేయొచ్చు. ఇందాక ఆడుకుంటున్నప్పుడు బయటికి వెళ్ళి కలాప్ వేసేసాను. ఇంటిగల ఓనర్ వచ్చి ముగ్గు అయితే పెడతారనమాట. యాక్చువల్గా నాకు ముగ్గులు అంత అందంగా రావన్నమాట. పెడతాను కానీ అందంగా రాదు. అంటే పోత వేయడం కూడా సరిగ్గా రావాలి కదా, ఇంకా అలా అయితే రాదనమాట. అందుకని ఇంకా ఆవిడ వచ్చి ముగ్గు పెట్టుకుని వెళ్ళిపోతారు, నేనైతే క్లీన్ చేసి ఇచ్చేస్తాను. తర్వాత ఇంకైతే కొంచెం ఐస్ నొప్పి వస్తున్నాయంట, మంట మంటగా ఉన్నాయంట. అందుకని ఐ డ్రాప్స్ తెచ్చుకున్నారు. ఇంకా అవి అయితే వేసేసిన తర్వాత ఇంకా అయితే పడుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికైతే వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.